వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అనాలో అనకూడదో కూడా తెలియదు ఈ పదం. ఎందుకంటే గుమ్మనూరు జయరాం మంత్రి, ఆయనకి సీట్ ఇవ్వనని చెప్పేశారు, ఆలూరు సీటు. కర్నూలు ఎంపీగా చేయమన్నారు, ఆయన చేయనన్నారు. చాలా రోజుల పాటు నిర్లిప్తంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈలోపు తెలుగుదేశం తెలిసింది. ఆయన క్యాస్ట్ ఓట్ల పరంగా ఆలూరు కాకుండా గుంతకల్లు అయితే బెటర్, ఆ చుట్టుపక్కల 3-4 నియోజకవర్గాల్లో ఆ ఓట్లు ఆయన ద్వారా వస్తాయని భావించారు. గుంతకల్లు వాళ్ళకి సరైనటువంటి అభ్యర్థి కూడా లేరు కాబట్టి అక్కడికి ఓకే అన్నారు. దాంతో ఆయన గుంతకల్లు వెళ్ళడానికి రెడీ అయ్యారు, ఆలూరు వదిలేసేసి. తాజాగా తన రాజీనామాని జగన్మోహన్ రెడ్డికి సమర్పించారు. మంత్రి పదవికి కూడా ఒక సిట్టింగ్ మంత్రి ప్రతిపక్ష పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్తూ ఉండటం అన్నటువంటిది ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి మైనస్. అది కూడా 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి. చాలామందికి ఆళ్ళ నాని, అదే పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాల నాని లాంటి వాళ్ళని కూడా తీసేసి బీసీ నాయకుడైనటువంటి జయరాంకి ఆ అవకాశం ఇచ్చారు. కొంత బీసీలకే ఆ అవకాశాలు దక్కినాయి, బీసీ మంత్రులకి. అట్లాంటిది తను అవతలకి వెళ్ళారంటే అక్కడ లోపం ఎక్కడ, జయరాంలోనా జగన్లోనా?